మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలు నిర్గమకు ఏర్పాటు చేయండి. నిర్వాహక భాగము ఆది కాండము 25వ అధ్యాయము 24 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినాయి. ఆది కాండము 25వ అధ్యాయము 24 నుంచి 34 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆమె ప్రసూతి కాలము కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టెను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క సంతానములో తన కుమారునికి కలిగిన బిడ్డలు. నేడు రెబెక తాను గర్భవతి అయి కుమారులను అనగా తన గర్భమందు కలిగిన ఆ యొక్క ఇద్దరు కుమారులను బట్టి, కవలను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమలు కలిగి బిడ్డలు ఏ విధంగా వారు జీవించారో వాక్యము సెలవిస్తున్న విషయాలు మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆమె రెబెకా గర్భవతి అయి ప్రసవ దినాలు, అందుకనే ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి అన్నాడు. అంటే ఇద్దరు బిడ్డలు ఆమె గర్భంలో ఉన్న విషయాన్ని చెప్తూ, మొదటివాడు ఎర్రనివాడుగాను బయటికి వచ్చాను. ఆ సమయంలో మొదట వచ్చినవాడు ఎర్రనివాడిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. ఏశావు అనగా రోమము లేక ఎర్రనివాడు అని అర్థం. ఈ మొదట వచ్చిన వాడికి ఈ విధంగాను, తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. మరి తండ్రి అయిన ఇస్సాకు వయస్సు 60 ఏళ్ళు. ఆ సమయమందు మరి రెబెకా 2 కుమారులను కన్నది. మరి పెద్దవాడు మరి ఎర్రనివాడుగాను, అతన్ని గూర్చి ఏశావుగాను, మరి రెండోవాడు మరి తన సహోదరుని చేయబట్టుకుని వచ్చాడు కాబట్టి, మడిమెను పట్టుకుని వచ్చాడు కాబట్టి అతని గురించి యాకోబుగా వారిరువురి గురించి ఇక్కడ చెప్పబడింది. వారు జన్మించే సమయానికి మరి ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాల వయస్సు గలవాడు. అయితే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. ఈ చిన్నవాడు మరి తాను ఎదుగుతున్న వయస్సులో ఆ పని అనగా తాను ఇష్టపూర్వకంగా ఏదైతే తాను చేశాడో ఏశావు, ఆ ఏశావు తాను ఎదిగినప్పుడు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండను. అంటే మంచి వేటాడుటలో నైపుణ్యత కలిగిన కుమారుడిగా అతడు ఎదిగాడు. మరి
యాకోబైతే సాధువై గుడారములలో నివసించుచుండెను. మరి యాకోబు రెండోవాడు ఆ విధంగా కాక సాధువుగా నెమ్మదిగా ఉంటూ గుడారములో అంటే ఇంట నుండేవాడిగా అతడున్నాడు. అయితే ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. మరి పెద్దవాడు ఎప్పుడూ కూడా ఆ యొక్క మరి తాను చేసిన ఆ యొక్క వేటలో మరి ఏసావు మరి తండ్రికి ఆహారం తీసుకుని రావడం, తాను వేటాడి తెచ్చిన ఆ వాటిని ఆహారంగా తండ్రికి పెడతాం జరిగేది. అయితే రెబెకా యాకోబును ప్రేమించాను అంటే తండ్రి పెద్దవాడిని ప్రేమించాడు, తల్లి చిన్నవాడి యాకోబును ప్రేమించింది. తండ్రి ఏసావు చేస్తున్న యొక్క వేటను బట్టి, అతడు తీసుకొస్తున్న ఆహారాన్ని బట్టి అతన్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్న సందర్భాలు. తల్లి మరి యాకోబు ఇంటికాడే ఉండి మరి తన యొక్క స్థితి మరి అక్కడ చెప్పబడింది ఏంటంటే, తాను సాధువై ఉండి గుడారములో నివసించేవాడు కాబట్టి, ఇంటనున్నవాడు కాబట్టి ఎక్కువగా తల్లితో సంబంధాన్ని కలిగిన వాడై ఉన్నాడు. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చాడు. అంటే చిన్నవాడైన యాకోబు మరి కలగూర వంట అంటే అన్ని రకాలు కలుపుకున్న ఆ యొక్క ఆహార పదార్థాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు తాను వండుకుంటున్న సందర్భంలో మరి ఏసావు పెద్దవాడు అలసిపోయి ఆ పొలంలో నుండి వచ్చిన సందర్భం. అయితే నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిని నాకు కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడాను, అనగా ఎర్రని అని. అంటే మరి పెద్దవాడు ఇష్టపడి మరి చిన్నవాడు యొక్క వంటకాన్ని ఆశించినప్పుడు అది చూడడానికి ఎర్రగా మరి అతడు వేటాడి తెచ్చి పెట్టేవాడు కాబట్టి అతడు భోజన ప్రియుడిగా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ పరిస్థితులు అంటే యాకోబు కలగూర వంటకం వండుకున్నప్పుడు ఏసావు అలసి వచ్చి పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను కాబట్టి ఆ ఎర్రని ఆనన్నదాన్ని నాకు కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగినప్పుడు అందుచేత అతని పేరు ఏదోము అనబడను అని చెప్పి వ్రాయబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడిగాను, నీకు పెడతాను, కానీ నేను పెట్టినందుకు గాను నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ప్రథముడుగా నీ ఉన్నావు గట్ట అది నాకు ఇమ్మని చెప్పి తన సహోదరుని తాను అడిగాడు. అందుకు అతని పేరు అంటే ఎప్పుడైతే యాకోబు నీ జ్యేష్ఠత్వాన్ని నేడు నాకు ఇమ్మని తన ఏసావుని అడిగాడో, ఏసావు ఏమంటున్నాడు? ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అంటే నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, కాబట్టి ఇక్కడ ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు ఉపయోగం లేదని చెప్పి తాను ఏం చేశాడంటే మరి యాకోబు అడిగిన దానికి సమ్మతించాడు. కాబట్టి ఇక్కడ యాకోబు నేడు నాకు ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాను. ఈ విధంగా
మరి యాకోబు తన సహోదరుడైన ఏసావును మరి మోసపుచ్చి ఆహారం పెట్టి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు ఆహారమును, చిక్కుడుకాయల వంటకములను ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. అంటే ఆహారం కోసం, ఆహారం యొక్క స్థితి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని సైతము అమ్మివేసినట్లుగా ఇక్కడ మనము చూడగలం. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత, దేవుని ద్వారా ఏర్పరచబడి ఆయన ఉద్దేశానుసారంగా ఎవరైతే యథార్థంగా నడిచేవారు అంటారో వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సహోదరులు మరి పెద్దవాడు తండ్రి పట్ల, చిన్నవాడు తల్లి పట్ల వారు ఈ ప్రేమను కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే చిన్నవాడు తాను తల్లితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆ పెద్దవాని యొక్క జ్యేష్ఠత్వాన్ని తాను పొందాలని ఆశించాడు కాబట్టి ఈ విధంగా తనకి ఆహారాన్ని, తనకిష్టమైన ఆహారాన్ని తాను పెట్టి అతని జ్యేష్ఠత్వాన్ని పొందినవాడే అన్నాడు. కాబట్టి అందుకనే ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టులైనను కాకుండా అని వాక్యాన్ని మనం చూడటం ఎక్కువ. ఇక్కడ దేవుని చేత, దేవుని ద్వారా మనకు కలిగే దాన్ని మనము కాపాడుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన దాని యందు ముందుకు కొనసాగుతూ ఆయన మనం ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆయనకు మరింత సమీపస్తులుగా మనం జీవించవలసి ఉందని ఉదయకాల సమయంన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, మరి ఇస్సాకు కలిగిన కుమారులలో వారి యొక్క అలవాట్లను బట్టి, వారికి ఉన్న విధి విధానాలను బట్టి, మరి పెద్దవాడు చిన్నవాడు వారు చేస్తున్న పనులలో మరి నాయన ఏసావు మంచి మరి పనివానిగా, మరి వేటాడి మాంసం తెచ్చేవాడిగా, తండ్రిని సంతృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. మరి యాకోబు ఇంట నుండి సాధువై ఉండి తల్లికి సమీపమే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని సైతము తన తమ్ముడైన యాకోబుకు ఏసావు ఇచ్చివేసి ఉన్నాడు. అంటే శరీర సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి, శరీర సంబంధమైన వాటి యందు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలను దేవ పొందలేని పరిస్థితి. కాబట్టి ఆ జ్యేష్ఠత్వపు విలువను తను ఎరుగక, గ్రహించక తన సహోదరునికి ఇచ్చి తన ఆహారం కొరకు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి నాయన, నేడు నీ వాక్యం ద్వారా మేము నీవిచ్చే ఆధిక్యతను, నీవిచ్చే అధికారాన్ని, నీవిచ్చే నడిపింపును, నువ్వు మా పట్ల చూపించే ప్రేమను మేము నిత్యము కలిగిన వారమై నీ యందును, నీ మాటల యందు నిలిచి జీవించే స్థితి అందరికీ దయచేయమని, నీకు ఆయాసమును దుఃఖమును కలిగించక నీ వాక్యమును బట్టి జీవించుటకు, నీ వాక్యమును బట్టి ప్రవర్తించుటకు, నీ నిత్యరాజ్యమందు నీతో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని, బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ దేనిల వద్ద పడిన వారు ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి నీ సన్నిధి కాంతి, నీ సహాయము ప్రతి వారికి దయచేయమని, నేను దీవెనలతో నింపుమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదినాడు మాకు దయచు, మేళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. మా పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము
సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.